పాకిస్తాన్ ఆఫ్ఘన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. రాత్రి నుంచి ఇరు దేశాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పెళుసైన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించాయి ఇరు దేశాలు. పాకిస్తానే మొదట కాల్పులు జరిపిందని ఆఫ్ఘనిస్తాన్ అయితే ఆరోపిస్తోంది. ఆఫ్ఘన్ నుంచే వార్ స్టార్ట్ అయిందని పాకిస్తాన్ చెప్తోంది. వణికిపోతున్నారు సరిహద్దు ప్రాంతాల ప్రజలు. ఇక టీటీపీ కారణంగానే దాడులు జరుగుతున్నాయని పాకిస్తాన్ ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. టీటీపీకి ఆఫ్ఘన్ సపోర్ట్ ఉందని పాకిస్తాన్ తీవ్ర విమర్శలు చేస్తోంది. आज गोली का खोरो सर तेरी जुई ना तालिबान में रवान के जंग को ख्वाबन जे आज खैर की और हुआ वो जंग शुरू दी डेर जरूर जंग और तुरमंस खैर जो पेश के और రైట్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో సైన్యాలు అయితే కాల్పులకు తెగబడినటువంటి పరిస్థితి ఉంది. మొదట మీరు కాల్పులకు పాల్పడ్డారని ఇరు దేశాలు కూడా ఆరోపించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎటువంటి ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి జరగలేదన్నట్లుగానే తెలుస్తోంది. కానీ ఈ సంఘటన 2 నెలలుగా అమల్లో ఉన్న పెళుసైన కాల్పుల విరమణ ఉల్లంఘనగా భావిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఇరు వర్గాలు ఒకరినొకరు నిందించుకుంటున్నాయి. ఆ బోర్డర్లో ఉండేటువంటి ప్రజలు వారు అక్కడ ఉండకుండా పారిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో కూడా ఒకసారి పాకిస్తాన్ మధ్య కాల్పులు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కాల్పుల పరిస్థితి పాకిస్తాన్ వెనక్కు తగ్గింది. పాక్ ఆర్మీ కూడా తోక ముడిచిందనేటువంటి విమర్శలు అయితే వచ్చాయి. పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి ఆయుధ సంపత్తి మామూలుదైనా కానీ ఆఫ్ఘనిస్తాన్ దూకుడుతోటి వారు వెనక్కి పారిపోయారనేటువంటి వార్త కూడా మనం చూసాం. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని చమన్, స్పిన్ బోల్డాక్ ప్రాంతాల్లో షెల్లింగ్ అయితే జరిగింది. పాకిస్తాన్ పోలీసు అధికారి మొహమ్మద్ సాదిక్ కాల్పులు ఆఫ్ఘన్ వైపు నుండి ప్రారంభమయ్యాయని, దీంతో పాకిస్తాన్ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయని అయితే ఆయన పేర్కొనడం జరిగింది. అలాగే పాకిస్తాన్ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇంతలో కాబూల్లోని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాకిస్తాన్ మొదటి దాడిని ప్రారంభించిందని, ఆఫ్ఘన్ దళాలు ప్రతీకారం తీర్చుకోవాలని బలవంతం చేసిందని ఆరోపించారు. ఇక ఆఫ్ఘన్ సరిహద్దు పోలీసు ప్రతినిధి అబ్దుల్లా ఫరూఖీ మాట్లాడుతూ పాకిస్తాన్ దళాలు మొదట హ్యాండ్ గ్రెనేడ్ విసిరాయని, దీంతో ఆఫ్ఘనిస్తాన్ దళాలు చర్య తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఆఫ్ఘన్ తాలిబాన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెచ్చగొట్టకుండా కాల్పులు జరిపారని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ సైన్యం దేశ భద్రతను అత్యంత అప్రమత్తంగా నిర్వహిస్తోంది. అక్టోబర్లో 2 దేశాల మధ్య జరిగినటువంటి ఘోరమైన ఘర్షణల్లో డజన్ల కొద్దీ సైనికులు, పౌరులైతే మరణించినటువంటి పరిస్థితి ఉంది. వందలాది మంది అయితే గాయపడ్డారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో అక్టోబర్లో కాల్పుల విరమణకు సంబంధించి అమలు చేయడం అయితే జరుగుతోంది. ఇది పరిస్థితిని కొంతవరకు శాంతింపజేసినప్పటికీ ఇస్తాంబుల్లో శాంతి చర్చలు ఒక నిర్దిష్ట ఒప్పందానికైతే రాలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది నిరంతర సరిహద్దు ఉద్రిక్తతలకైతే దారితీస్తోంది. పాకిస్తాన్ ఆందోళనకు సంబంధించి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, చాలా కాలంగా ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్ తాలిబానే కారణమని నిందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సంస్థ ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి వేరుగా ఉన్నప్పటికీ వారితో పొత్తునైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెద్ద సంఖ్యలో టీటీపీ యోధులు ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందారని, ఇది భద్రతా సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తోందని కూడా పాకిస్తాన్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అక్టోబర్ ఆ సమయంలో జరిగినటువంటి దాడిలో అయితే పాకిస్తానే వెనక్కు తగ్గింది. ఆఫ్ఘనిస్తాన్ జరిపినటువంటి తీవ్రమైనటువంటి కాల్పులు కావచ్చు, వారు చేసినటువంటి ఎదురుదాడికి సంబంధించి అయితే పాకిస్తాన్ ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి శాంతి చర్చలు జరిగిన తరువాత ఒక ఒప్పందం ప్రకారం ఇరువురు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నారు. కానీ మీరు చేశారంటే మీరు చేశారు, మీరే రెచ్చగొట్టారంటూ కూడా ఒకరిపై ఒకరు నిందలైతే మోపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇరు దేశాల మధ్య మళ్ళీ ఇటువంటి వాతావరణం నెలకొనడంతో సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, లేకపోతే అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అవి షెల్లింగ్ దాడులుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. तालिबान में रवान के जंग को ख्वाबन जे
هايدي خير كي ورورة هو هو جنگ شروع دی ډیر زورور جنگ شروع دی پر دروازه باندې ګولۍ راغورځېده. అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని డ్యూరాండ్ రేఖ వద్ద కాందహార్ రాష్ట్రం సమీపంలో గత అక్టోబర్ నెలలో కూడా ఇలాంటి ఘర్షణే ఒకటి కీలకంగా జరిగింది. డ్యూరాండ్ రేఖపై చాలా ఏళ్లుగా వివాదం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఈ రేఖను తమ అధికారిక సరిహద్దుగా అయితే గుర్తించదు, కానీ పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని అధికారిక సరిహద్దుగా అయితే ప్రకటించింది. అందుకే ఈ రేఖ గుండా జరిగే ప్రయాణాన్ని ఆఫ్ఘనిస్తాన్ అక్రమ చొరబాటుగా అయితే పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రదాడి చేయగా పలువురు పాక్ సైనికులు మరణించారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని పలు నగరాల మీద వైమానిక దాడులు అయితే నిర్వహించింది. సరిహద్దులోని పాక్ పోస్టులను అయితే దీనికి సంబంధించి ఆక్రమించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆఫ్ఘనిస్తాన్. అలాగే తమ సార్వభౌమాధికారంపై దాడి జరిగిందని పేర్కొంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘర్షణలో 50 మందికి పైగా పాక్ సైనికులు మరణించారు. అక్టోబర్ 16, 18 మధ్య ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించి అయితే ఒక ఒప్పందం జరిగింది. అక్టోబర్ 19న యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకాలు అయితే చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి 3 దశల శాంతి చర్చలు విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. నవంబర్ 25న పాకిస్తాన్ తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో వైమానిక దాడి చేయగా తర్వాత టీటీపీ పాకిస్తాన్లోని పెషావర్లో ఉగ్రదాడికి పాల్పడ్డటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.